శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మీ ఇంట్లో అద్భుతాన్ని జరిపించబోతున్నానమ్మా. నువ్వు ఇన్నాళ్ళుగా కోరింది దక్కబోతుంది. అదేంటో తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. బిడ్డ, నువ్వు ఏది కోరినా సరే అది జరగడం లేదని, నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే అందులో నీకు ఓటమి ఎదురవుతుందని, ఎంతో మంచిగా దాని మీద కష్టపడుతున్నా సరే అసలు నీకు ఫలితం రావడం లేదని దిగులుగా కూర్చుని ఉన్నావు కదా. ఇంకా ఏంటి బాబా, అన్నీ మీరు చెప్పినట్లే చేస్తున్నాను కదా, అయినా సరే నాకు ఎందుకు ఓటమి ఎదురవుతుంది, ఎందుకు నా జీవితం ఇలా మారిపోయిందని చెప్పి నువ్వు అనుక్షణం భయపడుతూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా. దిగులు పడకమ్మా. ఇక నుంచి నీ జీవితం అనేది మారిపోతుంది. అది ఇలా అలా కాదు తల్లి. ఎవరూ ఊహించిన విధంగా అత్యద్భుతంగా నీ జీవితం మారిపోతుంది. నీ సాయిని నమ్మబిడ్డ. ఇక నుంచి నువ్వు ఏం చేసినా సరే అందులో నీకు విజయం అనేది వస్తుంది. అలానే నీ ఎదుగుదల కూడా ప్రారంభమవుతుంది బిడ్డ. నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఎంత కిందకి తొక్కాలని చూసినా సరే, ఎన్ని కుట్రలు వేసినా సరే అవేమీ కూడా అస్సలు ఫలించవు. నువ్వు ధైర్యంగా ఉండు. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. అంతా శుభమే జరుగుతుంది. నమ్మకమైన ఒక ఆయుధాన్ని నీతో ఉంచుకోమ్మా. మిగతావన్నీ కూడా ఏమాత్రం కూడా అవసరం లేదు. నువ్వు కోరుకున్నవి కోరుకున్నట్టు జరిగి తీరుతాయమ్మా. నువ్వు ఎప్పుడు కూడా ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండు, దిగులు పడద్దు. ఎందుకంటే ఒకటి చెప్తాను విను. నీకు కష్టాలు వచ్చి వెళ్తాయంటే అతి త్వరలోనే సంతోషం రాబోతుందని అర్థం. అది కూడా వచ్చి వెళుతుందని కాదు. ఇప్పుడు నీకు అమితమైన కష్టాలు ఒకేసారి వచ్చి నిన్ను చిత్రవద చేస్తున్నాయంటే త్వరలోనే ఆనందం అనేది నీకు దగ్గరవ్వబోతుందని అర్థం. ఎవరూ ఊహించినంత సంతోషం ఎవరు కూడా కల్లో కూడా అనుకోరు బిడ్డ. నువ్వు ఊహించినంత సంతోషాన్ని నీకు నేను మూట చెప్పబోతున్నాను. ధైర్యంగా, సంతోషంగా ఉండు. కష్టాలన్నిటికీ కూడా అతి కొద్ది రోజుల్లోనే తల్లి నీ నుంచి దూరం చేసి నీ జీవితాన్ని కాస్త మార్చి మంచిగా మార్చబోతున్నాను. ఇక నువ్వు దిగులు పడకు. కష్టాలు వచ్చాయని అస్సలు భయపడకు తల్లి. జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టాలదేముంది చెప్పు. ఆ ఒక చెట్టుకి ఆకులు రాలిపోతాయి, అలానే ఆ చెట్టు చనిపోతుందా? లేదు కదా. మళ్ళీ చిగురు చూపిస్తుంది కదా. అప్పటి మునుపటి సౌందర్యం అంతా దానికి వస్తుంది. దానికి కూడా కావాల్సింది కాస్త ఓర్పు తల్లి. నెమ్మదిగా ఉండాలి. అలాగే నువ్వు ఓర్పుతో ఉంటే నీకున్నటువంటి కష్టాలని తొలగిపోయి నీ జీవితంలో కూడా చెట్టు ఎలా అయితే ఆకులు రాలి చిగురిస్తుందో అలాగే నీ జీవితంలో కూడా చిన్న చిన్న సంతోషాలన్నీ కూడా వస్తాయని గుర్తుపెట్టుకో తల్లి. చిన్న చిన్న సంతోషాలు నీ జీవితంలో పెద్ద మొత్తంలో ఆనందాన్ని వస్తాయని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి ఎన్ని కష్టాలు వస్తే అంత సంతోషం అనేది నీ జీవితంలో రాబోతుందని తెలుసుకుని సంతోషపడాలి. ఎందుకు చెప్పు తల్లి, నీకు బాధ ఏదైనా సరే, దేన్నైనా సరే సులువుగా దాటేయగలదు. బాబా నన్ను దాటించేసేదని చెప్పి నమ్మకంతో ఉండు. ఎప్పుడైతే నువ్వు నీలో ధైర్యాన్ని నింపుకుంటావో ఆ క్షణం నీ జీవితం అనేది అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది. బాబా నన్ను ఎవరో కిందకి లాగేస్తూ ఉన్నట్టుగా ఉన్నారని చెప్పిన అనుక్షణం భయపడుతూ, బాధపడుతూ ఉంటే ఇక నీకు ఓటమి ఎదురవుతుంది తల్లి. ఇక విజయం నీకు ఎలా వస్తుంది చెప్పు. ముందు నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలన్నింటినీ కూడా తీసిపడేసేయి. వాటిని నువ్వు దాటితే కదా, అసలు వాటిని నువ్వు తీసిపడేస్తేనే కదా నీకు అనుకూలమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి నేను చీకట్లో ఉన్నానని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా చెప్పు. నువ్వు వెలుతురుని ఎలా చూడగలవు చెప్పు తల్లి. బయటికి ఎలా రాగలవు చెప్పు. అలాగే సృష్టిలో జరిగే ప్రతి విషయానికి కూడా అర్థం ఉంటుంది. ప్రకృతిలో జరిగే ప్రతి విషయం కూడా నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అవి నువ్వు కొన్నిసార్లు గుర్తిస్తున్నా, మరికొన్నిసార్లు అసలు అంటి ముట్టినట్టు వెళ్ళిపోతున్నావు. అలా ఎప్పుడు కూడా వెళ్ళకమ్మా. నీ చుట్టుపక్కల వారు నీకు నేర్పించే గుణపాఠాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించు. ఆ తర్వాతే నీకు అర్థమవుతుంది.
ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉండాలి తల్లి. అప్పుడే నీకు అంతా కూడా అర్థమవుతుంది. ఆ క్షణం నీకు అర్థమైందంటే నీ జీవితం అనేది ఇంకా అద్భుతంగా మారిపోబోతుంది. నువ్వు ఇది ఏమాత్రం కూడా దిగులు పడకు. నిన్ను ఎవరైతే ముంచాలని చూస్తున్నారో వాళ్ళకి వాళ్ళు వేసే అంటే ఎత్తులు పై ఎత్తులు వేసి విజయాన్ని సాధించే వాళ్ళకి నువ్వు గుణపాఠం చెప్పాలి. ఎంతగానో పెద్ద శిక్ష ఇంకా ఎవరు వేయలేరమ్మా. ఇంతకన్నా పెద్ద శిక్ష నేను కూడా వేయలేను తల్లి. ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. ఎవరైతే నిన్ను కిందకి తొక్కేయాలి, అసలు నువ్వు పైకి ఎదగకూడదని అనుకుంటున్నారో వాళ్ళ ముందే నువ్వు ఎదిగి సంతోషంగా ఉంటే వాళ్ళకి ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుందో చెప్పు. ఆ ఒక్క శిక్ష చాలు వాళ్ళ జీవితాంతం బాధపడ్డానికి. ఆ ఒక్క శిక్ష చాలు వాళ్ళు ఏ తప్పు చేశారో వాళ్ళకి తెలియడానికి. ఆ ఒక్క శిక్ష సరిపోతుంది బిడ్డ. వాళ్ళు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూ కూర్చుంటారు. కాబట్టి నువ్వు ఏడవకుండా నిన్ను చూసి ఏడ్చేలా చెయ్యు. నువ్వు ఎదుగుదల చూపించాలి, ఎదిగి విజయాన్ని సాధించాలి తల్లి. అప్పుడే కదా నీకు సంతోషం వస్తుంది. అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టి ఉంటే నిన్ను కిందకి లాగేస్తారు తప్పితే నువ్వు పైకి ఎదగలేవమ్మా. కాబట్టి నిన్ను బాధ పెట్టే వాళ్ళని చూసి భయపడకుండా సంతోషంగా ఉండి లేచి నీ పని నువ్వు మొదలుపెట్టు. నీకు తోడుగా పక్కా బలంగా నీ బాబా ఉన్నారని ఎప్పుడు కూడా అస్సలు మర్చిపోవద్దు తల్లి. నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా అన్నీ విడిచిపెట్టేసి ఎప్పుడు కూడా ప్రతికూలమైన ఆలోచనలతో సంతోషంగా ఉండు. ఇక నీ ఇంట్లో అద్భుతమని జరిపించబోతున్నానని చెప్పాను కదా తల్లి. ఇన్నాళ్ళు నువ్వు ఏదైతే కోరిన కోరిక దక్కలేదని బాధపడుతూ ఉన్నావో ఆ కోరికలు నెరవేరే సమయం కూడా ఆసన్నమైంది బిడ్డ. ఇక నీ జీవితం మొత్తం కూడా సంతోషం ఆనందాలేనమ్మా. ఇక నీ జీవితంలో ఎటువంటి బాధలు లేకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. నీ సాయి తండ్రి ఉంటుండగా నీకు దిగిలేందుకు బిడ్డ చెప్పు. ఇక అంతా కూడా నీకు మంచి జరుగుతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.